మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండంగా నాసి రకం కల్తీ మద్యం ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా? 20 డిస్టిలరీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 20 డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిస్టిలరీలు కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్టిలరీని కూడా ఇవ్వలేదు. 2015-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర దగ్గర 16 డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు. అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక 3-4 డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి. ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనన్నా మీరు బ్యాన్ చేశారా? ఏ ఒక్క మందు కంపెనీనైనా, బ్రాందీ కంపెనీనైనా, విస్కీ కంపెనీనైనా, ఒక్క సప్లయర్నైనా మీరు బ్యాన్ చేశారా? మరి ఎందుకు బ్యాన్ చేయలేదు? అదే డిస్టిలరీలు, అదే మద్యం సప్లయర్లు ఎందుకు కొనసాగుతున్నారు? అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ లిక్కర్ కంపెనీలకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, మరీ ప్రత్యేకించి ఇవాళ 9 మాసాలుగా అత్యధిక అమ్మకాలు జరుపుతున్నటువంటి లిక్కర్ బ్రాండ్లన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారు? జైపాళ్లు పోయి గిర్లు ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇక లోగుట్టు ఎర్రబుక్కు రచయితకి తెలుసన్న సామెతగా ఉంది. కేరళ మద్యం, బెంగళూరు మద్యం ఈ రెండు మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? రెడ్ బుక్లోనే ఉంటుంది, ఇంకెందులో ఉండదు. కేరళ మద్యం, బెంగళూరు మద్యం అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? ఎక్కడికి చేరుతున్నాయి? ఇదంతా రెడ్ బుక్లోనే ఏదో ఒక పేజీలో ఉన్నాయి. ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో, గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్లకు దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే మద్యం ఇంట్లో రెక్కలు కట్టి వాలే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితి.